హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా అండి? నేను చాలా బాగున్నాను. ఈరోజు వ్లాగ్ వచ్చేసి రెస్టారెంట్ స్టైల్లో మష్రూమ్ కర్రీ ఎలా చేయాలి అది చెప్తాను. చపాతీలోకి చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఇంకా మన యూట్యూబ్ ఛానల్ వచ్చేసి మోనికా బూరెడ్డి. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్. సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. ఇక వ్లాగ్లోకి వెళ్దాము. మష్రూమ్స్ అండ్ టమాటా, ఆనియన్స్, జీడిపప్పు, ఎల్లిపాయ, అల్లం ఇవన్నీ మనం శుభ్రం చేసుకొని కట్ చేసుకుందాము. కట్ చేసుకొని ఆనియన్స్, టమాటా ఫస్ట్ కట్ చేసుకొని చేద్దాము. టమాటా చాలా రేటు ఉన్నాయి ఫ్రెండ్స్. 180 కేజీ వచ్చేసి బెంగళూరులో. ఇంకా ఈ టమాటాని చాలా పొదుపుగా యూజ్ చేయాలి మనము. ఇంకా ఈ మష్రూమ్ కర్రీ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. చాలా మంచిది, విటమిన్స్ చాలా ఉంటాయి. చాలామందికి ఇష్టం ఉండదు, కాకపోతే ట్రై చేయండి, తినండి, తర్వాతకి దీన్ని వదిలిపెట్టరు. ఈ కర్రీ అంత బాగుంటుంది. రెస్టారెంట్ స్టైల్లో చాలా మంచిగా ఉంటుంది. మన ఇంట్లోనే చేసుకోవచ్చు మంచిగా. ఇంకా ఇవన్నీ కట్ చేసుకున్నాను ఫస్ట్. ఇవన్నీ ఇంకా నూనెలో వేయించుకున్న తర్వాతకి వీటిని మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్. పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి. ఫస్ట్ ఆయిల్ వేసుకొని దీంట్లో తాలింపు గింజలు వేసుకుందాం మనం. ఆయిల్ హీట్ ఎక్కింది. తాలింపు గింజలు, టమాటా, ఆనియన్స్, చింతపండు, పచ్చిమిర్చి, జీడిపప్పు, అల్లం వెల్లిపాయలు అన్నీ వేసుకొని మనము ఉప్పు, పసుపు ఇవన్నీ వేసుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. పచ్చి వాసన పోయేంత వరకు మనం మగ్గనిచ్చుకుందాము. చాలా బాగుంటుంది. ఇదైతే రెస్టారెంట్ స్టైల్లో ఉంటుంది ఫ్రెండ్స్. మన ఇంట్లోనే చాలా ఈజీగా చేసుకోవచ్చు. కాకపోతే టైం పడుతుంది ఫ్రెండ్స్. ఒక 30-40 మినిట్స్ పడుతుంది. ఇదంతా చేసే లోపల చాలా ఓపిక్గా చేసుకోవాలి. ఇంకా జీడిపప్పు ఎందుకు వేసుకుంటున్నామంటే చిక్కగా ఉండడానికి. కర్రీ అనేది వాటర్గా ఉండకుండా చాలా చిక్కగా ఉంటుంది. గ్రేవీ మంచిగా ఉంటుంది, టేస్ట్ ఉంటుంది, గ్రేవీ బాగా వస్తుంది. ఒకవేళ మీకు ఇది లేకపోతే, జీడిపప్పు లేకపోతే పల్లీలు కూడా వేసుకోవచ్చు. గ్రేవీ లాగా రావాలంటే వేసుకోవాలి. చిక్కగా ఉంటుంది, కర్రీ కూడా టేస్ట్ ఉంటుంది ఫ్రెండ్స్. ఇంకా పసుపు వేసుకుంటున్నాను. అట్లనే ఉప్పు కూడా కొంచెం వేసుకోవాలి. సరిపడా ఉప్పు వేసుకొని దీనికి సరిపడా ఇంకా కలుపుకొని ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో మగ్గనిద్దాం. మగ్గిన తర్వాతకి చల్లారినాక ఇంకా మనం మిక్సీలో గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఇది మగ్గే లోపల మనము లో ఫ్లేమ్లో పెట్టుకొని మూత పెట్టుకొని మగ్గనిచ్చుకుంటూ అటు మష్రూమ్స్ని క్లీన్ చేసుకుందాం ఫ్రెండ్స్. మష్రూమ్స్ వచ్చేసి చాలా జిగటగా ఉంటుంది. చాలామందికి ఇష్టం ఉండదు కడగడానికి, లేడీస్కి. నాకు కూడా చాలా చిరాకు, కాకపోతే చాలా ఓపిక్గా 4-5 టైమ్స్ క్లీన్ చేసుకుంటాను నేను. ఒకవేళ జిగురుగా ఉంటుంది, బాగా రుద్దాలి మనము. మంచిగా శుభ్రం చేసుకోవాలి. కొన్ని వాటర్ బౌల్లో తీసుకొని దాంట్లో అవన్నీ వేసాను, ప్యాకెట్ చేసేసి ఆ శుభ్రం చేసేసేది. మళ్ళీ ఫస్ట్ టైం అయిపోయింది. సెకండ్ టైము లేయర్ లాగా ఉంటుంది బ్లాక్గా, అది తీసేసుకోవచ్చు మనం. లేయర్ని అట్లా గీకాలి, మొత్తం తీసేయాలి. మొత్తం ఆ బ్లాకిష్ ఉన్నది మొత్తం తీసేసి శుభ్రం చేసుకోవాలి మంచిగా. అట్లా రుద్దేసుకోవాలి మంచిగా. అన్నిటిని ఒక్కొక్కటి పట్టుకొని అట్లా శుభ్రం చేసుకోవాలి ఫ్రెండ్స్. ఆ బ్లాకిష్ ఉంటే బ్లాకిష్ తీసేసి ఒక 4-5 టైమ్స్ వాటర్ చేంజ్ చేసుకుంటూ క్లీన్ చేసుకోవాలి మంచిగా శుభ్రంగా. ఇంకా ఫైనల్గా శుభ్రం అయిపోయింది. నేను 5 టైమ్స్ క్లీన్ చేశాను. ఇంకా కటింగ్ చేసుకోవాలి. ఇంక ఈలోపు మిర్చి లేట్ అయింది తెచ్చే లోపల. మా హస్బెండ్ యాడ్ చేస్తున్నాను. ఈరోజు లంచ్ బాక్స్కి ఈ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్, ఎర్లీ మార్నింగ్. ఇంకా దీంట్లో మసాలా కూడా వేస్తున్నాను. దాల్చిన చెక్క, లవంగ, యాలక్కాయ ఇది కూడా వేసేసి యాడ్ చేద్దాము. ఈ గ్రేవీ మొత్తంలో ఇంకా మసాలా కూడా మనం లైట్గా యాడ్ చేసుకున్నాము. ఇదంతా గ్రైండ్ చేసుకోవాలి. ఇంకా ఈ లోపల ఆల్మోస్ట్ ఇక కుక్ అయింది. ఇది పచ్చివాసన పోయేసింది. ఇంకా దీన్ని చల్లార్చి మనం మిక్సీ పట్టుకుందాం. ఈ లోపల ఇక మష్రూమ్స్ని కట్ చేసుకుంటున్నాను. ముక్కలుగా కట్ చేసుకుంటున్నాను. నేను ఇలా కట్ చేసుకుంటాను. ఒక పీస్ని 6-7 చేసుకుంటాం ముక్కలన్నీ. వీటిని కూడా మనము ఆయిల్ వేసి కొంచెం పసుపు, ఉప్పు వేసి లైట్గా ఒక 5 మినిట్స్ మనం కుక్ చేసుకోవాలి. దీని లోపల నుంచి వాటర్ వస్తుంది.
మీరు ఎలా ట్రై చేస్తారు ఫ్రెండ్స్? మీరు కూడా ఇలానే చేసుకుంటారా? ఒకసారి ఇలా ట్రై చేయండి ఫ్రెండ్స్, చాలా బాగుంటుంది. మీ ఇంట్లో వాళ్ళు మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు. ఇంకా ముక్కలన్నీ కట్ చేసుకున్న తర్వాతకి వీటిని అంతలోకే మిక్సీ పట్టుకుందాము. అది చల్లారుతుంది, అది మిక్సీ పట్టుకుందాము. ఇంకా ముక్కలన్నీ ఇలా కట్ చేసుకున్నాను ఫ్రెండ్స్. అయిపోయింది ముక్కల కట్టింగు. ఇంక ఇది మిక్సీ పట్టుకోవాలి మనం. మిక్సీ పట్టుకున్న తర్వాతకి ఈ లోపల మనం ఆ మష్రూమ్స్ని ఆయిల్లో వేయించుదాము. అట్లా వేయించితే క్రిస్పీగా మంచి క్రంచీగా ఉంటుంది. అండ్ పచ్చివాసనలాగా ఉండదు. ఇది ఆల్రెడీ దీన్ని కూడా కుక్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. బౌల్లో వేసుకుందాము. ఇది క్లీన్ చేసుకొని ఇట్లా ఉడికించుకొని 3 మినిట్స్ దీంట్లో వాటర్ వస్తాయి. ఆ వాటర్ వచ్చినాక వాటర్లో కూడా ఒక 1 మినిట్ దాకా కుక్ చేసుకొని పక్కన పెట్టుకుందాము. తర్వాతకి గ్రేవీలో యాడ్ చేసుకోవాలి ఈ నూనెలో వేయించిన మష్రూమ్స్ని. ఒక 15 మినిట్స్ దాకా పడుతుంది కర్రీ మొత్తం ప్రిపేర్ చేయాలంటే. ఇంకా ఆల్మోస్ట్ ఇది కుక్ అయిపోయింది. ఇంకా 5 మినిట్స్ దాకా నేను ఉడికించాను. ఇంకా దీన్ని పక్కన పెట్టుకొని ఇంకా మళ్ళీ బౌల్ శుభ్రం చేసుకొని దీంట్లో ఆయిల్ వేసి మసాలాలు వేసి దాల్చిన చెక్క, మా బిర్యానీ ఆకు, లవంగ, మరాఠీ మొగ్గ అవన్నీ వేసుకొని ఈ పేస్ట్ మనం మిక్సీ పట్టుకున్న పేస్ట్ని మొత్తం దీంట్లో యాడ్ చేసుకుంటున్నాను. యాడ్ చేసుకొని దీన్ని ఉడకనిద్దాము ఒక 5 మినిట్స్ దాకా, పచ్చివాసన అంతా పోయేంత వరకు. ఈలోగా దీంట్లో ఒక కారం యాడ్ చేసుకుందాం. తగినంత ఉప్పు కారం యాడ్ చేసుకొని ఒక 4 మినిట్స్ ఉడకనిద్దాం. కారం యాడ్ చేసుకుంటున్నాను. ఈ కారం అంతా దాంట్లో కలిసేలా చిన్నగా కలుపుకుందాము మొత్తం. కలుపుకున్నాక వాటర్ యాడ్ చేసుకొని కొంచెం ఇంకా మష్రూమ్స్ ముందాక మనం ఉడికించుకున్నాం కదా, అది కూడా దీంట్లో యాడ్ చేసుకుందాము. యాడ్ చేసుకొని ఒక 10 మినిట్స్ కుక్ చేసుకుంటే ఇంకా ఆ తర్వాతకి మసాలా యాడ్ చేసుకొని కొత్తిమీర ఉంటే కొత్తిమీర కూడా గార్నిష్ చేసుకొని దింపేసుకోవటమే ఫ్రెండ్స్. చాలా బాగుంటుంది. ఇక మొత్తం కలుపుకుంటున్నాను. కారం మొత్తం కలిసేలా చిన్నగా కలుపుకోవాలి. ఇంకా వాటర్ యాడ్ చేశాను. ఇంకా ఫైనల్గా మష్రూమ్స్ కూడా యాడ్ చేసుకుందాం మనం. వాటర్ యాడ్ చేసి మష్రూమ్స్ కూడా యాడ్ చేస్తున్నాను. ఇందాక కుక్ చేసాం కదా, ఇంకా దీన్ని కూడా యాడ్ చేసి కలిపి మొత్తం ఒక 10 మినిట్స్ మూత పెట్టుకుందాము. మొత్తం గ్రేవీ అంతా దగ్గరకు వస్తుంది, చిక్కబడి దగ్గరకు వస్తుంది ఫ్రెండ్స్. బాగుంటుంది, చాలా బాగుంటుంది. కర్రీ మాత్రం చపాతీలోకి చాలా ఇష్టం. నేనైతే ఈ కర్రీని రైస్లో కంటే చపాతీలోనే ఎక్కువ తింటాను. చపాతీ చేసుకుంటాను. ఆ రోజు ఆఫ్టర్నూన్ కూడా చపాతీ చేసుకొని తింటాను నేను. ఇంకా ఫైనల్గా కర్రీ అనేది దగ్గరకు వచ్చేసింది. ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక మసాలా కూడా యాడ్ చేశాను. చూడండి ఎంత బాగుందో, గుమ్మగుమ్మలాడుతుంది. స్మెల్ మాత్రం ఊరిపోతుంది నాకైతే. అంత బాగుంది ఫ్రెండ్స్. స్మెల్ మాత్రం టేస్టీగా ఉంది. ఉప్పు కారం అన్నీ సరిపడా ఉన్నాయి. ఇంకా ఇంకా దింపేసుకుందాము. ఫైనల్గా వేడిగా బాగుంది. వేడిగా చపాతి చేసుకొని ఇది వేసుకొని తింటే ఆహా అమృతం, అద్భుతంగా ఉంటుంది. ఇంకా థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ మై వీడియోస్ ఫ్రెండ్స్. బాయ్.